హలో ఎవ్రీవన్. ఈ వీడియోలో నేను రీసెంట్గా నాకు తెలిసిన ఇద్దరు స్టూడెంట్స్కి బ్యాక్ డోర్ వల్ల జాయిన్ అవ్వటం వల్ల ఏం ప్రాబ్లం ఫేస్ చేశారు, ఏమైంది అనేది మనం ఈ వీడియోలో ఫుల్గా డిస్కస్ చేసుకుందాం. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఇలాగే, సార్ మాకు బీటెక్ రీసెంట్గా అయిపోయింది, సార్ మాకు స్టడీ తర్వాత ఒక 4 years 5 years గ్యాప్ వచ్చింది, మాకేమైనా బ్యాక్ డోర్ జాబ్స్ ఉంటాయా అని నన్ను చాలామంది అప్రోచ్ అయ్యారు. కానీ నేను బ్యాక్ డోర్ జాబ్స్ అనేది ఫస్ట్ నేను ప్రిఫరెన్స్ చేయను ఎవరికైనా. ఎందుకు అనంటే ఇక్కడ 2 things అండి. జాబు వచ్చిన తర్వాత కూడా మనం వర్క్ చేయాలి. అది చాలామంది మర్చిపోతారు. జాబ్ వస్తే చాలు అనుకుంటారే కానీ జాబ్ వచ్చిన తర్వాత లోపల కంపెనీలో మనకు వర్క్ ఇస్తారు. ఆ వర్క్ని మనం అర్థం చేసుకొని టాస్క్ అనేది కంప్లీట్ చేయాలి అనేది ఏ స్టూడెంట్స్ కానీ ఆలోచించట్లా. ఎందుకంటే బ్యాక్ డోర్ జాబ్స్ ఇప్పుడు కంపేర్ టు ప్రీవియస్తో పోలిస్తే చాలా తక్కువ ఉన్నాయి. ఎందుకు అనంటే చాలా స్కామ్స్ అనేవి బయటపడటం వల్ల బ్యాక్ డోర్ జాబ్ చేయడానికి కూడా చాలామంది భయపడతారు. కానీ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ప్రీవియస్తో వర్కింగ్ కల్చర్తో పోలిస్తే ఇప్పుడు వర్కింగ్ కల్చర్ చాలా మారిందండి. ఎందుకు అనంటే ఇంతకుముందు మనం వర్క్ చేసేది టీమ్ హెల్ప్ ఉండేది, యాజ్ వెల్ as టాస్క్ అనేది తక్కువలో ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా కాదు. మనకి ఏఐ టూల్స్ వల్ల వర్క్ అనేది మన నుంచి చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాల్స్ కూడా మనం ప్రాపర్గా ఎలా మాట్లాడుతున్నాము, ఈ వర్క్ ఎలా చేస్తున్నారు అనేది డేలో మామూలుగా మనకి 2-3 స్టాండప్ మీటింగ్స్ పెట్టి దాని గురించి డిస్కస్ చేస్తున్నారు. కాబట్టి బ్యాక్ డోర్ అనేది నా దృష్టిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ అవాయిడ్ చేయండి. ఎందుకంటే రీసెంట్గా ఇద్దరు స్టూడెంట్స్ బీటెక్ అయిపోయిన తర్వాత వేరే వాళ్ళ దగ్గర కోర్సు నేర్చుకోకుండా ఫ్రెషర్గా 3 lakhs పెట్టి జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత వాళ్ళు ఫస్ట్ 2 months ట్రైనింగ్ అని చెప్పి, ట్రైనింగ్ తర్వాత వాళ్ళు ఒక చిన్న టాస్క్ ఇచ్చి నీ పర్ఫార్మెన్స్ బాగలేదు అని చెప్పేసి వాళ్ళు తీసేశారు. బట్ ఈ 2 monthsలో వాళ్ళకి వచ్చిన శాలరీ అంతా ఆల్మోస్ట్ 18,000 అంటే వాళ్ళకి వచ్చింది ఆల్మోస్ట్ 36,000. వాళ్ళు ఎక్స్పెన్సివ్ తీసేస్తే దేర్ ఆల్మోస్ట్ లూజ్ ఫర్ ద 3 lakhs. కాబట్టి మనం అనేది బ్యాక్ డోర్ అనేది మనం 100 చేస్తే ఎక్కడో 1-2 మాత్రమే వర్క్ అవుతుంది. మిగతా 98 అనేది డబ్బులు వాళ్ళు తీసుకొని మిమ్మల్ని విత్ ఇన్ 3 monthsలో ఆర్ విత్ ఇన్ 4 months ఆర్ విత్ ఇన్ 6 monthsలో మిమ్మల్ని బయటికి పంపిస్తారు. కాబట్టి నా పర్సనల్ సజెషన్ ఎవరికైనా, ఫస్ట్ మీరు లోపలికి వెళ్ళే ముందు మీరు సబ్జెక్ట్ మీద ఎంత నాలెడ్జ్గా ఉన్నారు, ఒకవేళ వర్క్ ఇస్తే మీరు చేయగలుగుతున్నారా లేదా, ఇలాంటి అన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు లోపలికి వెళ్ళటం బెటరు. ఎందుకంటే మనం వెళ్తుంది గవర్నమెంట్ జాబ్స్ కాదు. ఎందుకంటే సాఫ్ట్వేర్ జాబ్స్లో డైలీ మీకు వీక్లీ వర్క్ ఉంటుందండి. ఎందుకంటే వీక్లీ అంటే మనకి ఎవ్రీ 2 weeks మనకు కొన్ని యూజర్ స్టోరీస్ అసైన్ చేస్తారు. ఆ యూజర్ స్టోరీస్ మీద వాళ్ళకి ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఓకే, యూజర్ స్టోరీ ఏంటి, మీరు ఏం వర్క్ చేస్తున్నారు, ఎన్ని డేస్ టైం పడుతుంది, ఇలా మనకి ఒక స్ప్రింట్లో ఈ 2 weeks ఉంటుంది. ఆ 2 weeksలో మనకి ఎన్ని యూజర్ స్టోరీస్ కంప్లీట్ చేయాలని కూడా మనకు ఉంటుంది. కాబట్టి బ్యాక్ డోర్ అనేది జాయిన్ అయ్యి మోసపోయి తర్వాత స్ట్రగుల్ అవ్వద్దు. ఎందుకంటే చెప్పే కదా, మనం అంత మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మన అమ్మ నాన్నలు కష్టపడితేనే మనం ఈ స్టేజ్లో ఉంటాం. వాళ్ళకి చెప్పి 3 lakhs 2.5 lakhs మనీ తీసుకొచ్చి మీరు వాళ్ళకి కట్టి మోసపోయి తర్వాత మీరు ఇంట్లో చెప్పలేక, మీరు హాస్టల్లో ఉండలేక, ఇంట్లో వాళ్ళు స్ట్రగుల్ చేసి మీరు స్ట్రగుల్ అయ్యి దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి. నేను చెప్పేది ఏంటంటే జాబ్ వచ్చినా రాకపోయినా ఏదైనా ఒక సబ్జెక్ట్ చూజ్ చేసుకోండి. ఆ సబ్జెక్ట్ మీద కంప్లీట్ ఫోకస్ చేయండి. అది 2 months అవని, 3 months అవని, 6 months అవని. వన్స్ జాబ్ వచ్చిన తర్వాత మీరు దాని మీద హార్డ్ వర్క్ చేయండి. ఇంకా వర్క్ ఎలా చేయాలి ఏంటి అనేది. మీ 6 monthsలో ఒక సబ్జెక్ట్ మీద కూర్చుంటే ఎవరికైనా సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ వస్తుంది. మీరు ఆటోమేటిక్గా ఇప్పుడు మనకి ఎలాగో ఏఐ టూల్స్ ఉన్నాయి కాబట్టి మీ కెరీర్కి ఎలా వర్క్ చేయాలి, ఏ సినారియోలో మనం వర్క్ చేస్తాము, ఒక్కొక్క టాపిక్ తీసుకొని ఆ టాపిక్ని థియరిటికల్గా యాజ్ వెల్ as ప్రాక్టికల్గా కూడా ప్రాక్టీస్ చేయండి. ఎందుకంటే ప్రాక్టికల్గా చేసింది కొంతమంది కమ్యూనికేషన్ ప్రాబ్లం వల్ల థియరిటికల్గా చెప్పలేకపోతున్నారు. కాబట్టి మీరు చేసిన దాన్ని ప్రాపర్గా రాసుకొని, ఓకే ఇది పర్పస్ ఇది అని ప్రాపర్గా అండర్స్టాండ్ చేసుకొని దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఖచ్చితంగా విత్ ఇన్ 6 monthsలో అది ఎవరైనా ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ పీపుల్కైనా ఖచ్చితంగా జాబ్ వస్తుంది. సార్ ఇప్పుడు మేము ఒక టాపిక్ తీసుకున్నాం, ఏదో ఒక సబ్జెక్ట్ ఒక టెక్నాలజీ చూజ్ చేసుకున్నాం.
దాంట్లో కాల్స్ ఉంటాయా లేవా అనేది కూడా చాలామంది క్వశ్చన్స్ రైజ్ చేస్తామండి. ఫ్రెషర్స్కి కంపేర్ టు 2025తో పోలిస్తే ఇప్పుడు 2026లో చాలా హ్యూజ్ కాల్స్ ఉంటాయండి. కాబట్టి అది ఎవరైనా ఫ్రెషర్స్ అయినా ఎక్స్పీరియన్స్ పీపుల్స్ అయినా ఖచ్చితంగా కొన్ని టూల్స్ తప్ప నా పర్సనల్ సజెషన్ ఏంటంటే ఎవరైనా చూజ్ చేసుకోవాలంటే ఫుల్ స్టాక్ అంటే కోడింగ్ వైజ్ అయితే ఫుల్ స్టాక్ చేసుకోండి. అది ఫుల్ స్టాక్ .NET అయినా లేదా ఫుల్ స్టాక్ జావా అయినా ఫుల్ స్టాక్ పైథాన్ అయినా వీటి వెళ్ళండి. అలా కాకుండా కొంతమంది స్పెసిఫిక్ టూల్స్ సెలెక్ట్ చేసుకుంటారండి, డెవాప్స్ అని లేదా సమ్ శాప్స్ అని. ఇవేంటంటే ఓన్లీ స్పెసిఫిక్ పీరియడ్లో మాత్రమే కాల్స్ ఉంటాయి. అలా కాకుండా ఎవరైనా లో కోడింగ్ సైడ్ ఎక్స్పీరియన్స్ పీపుల్ వెళ్ళాలి అనుకుంటే డెల్ భూమి కానీ మీల్ సాఫ్ట్ ఇది బెస్ట్ చాయిస్. తక్కువ కోడింగ్తో మీరు జాబ్ తెచ్చుకోవచ్చు.